ఎప్పటి నుంచో బోటింగ్ ఎక్కుదాం అనుకున్నాం. కొన్ని వందల సార్లు వచ్చినాం ఇటు ట్యాంక్ బండ్, కానీ ఎప్పుడు వీలు కాలేదు. మొత్తానికి ఈరోజు ఈ బ్లాగ్ కోసం బోటింగ్ ఎక్కాల్సి వస్తుంది. పార్క్ లోపలికి ఎంటర్ కానికి పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మేమైతే ఆ టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ అయినాం. వెళ్ళుటకు దారి చూపించుకుంటే జాతకమా ఏం చేసుకుంటాడో అడుగుందరా చూస్తావా జాతకం? తక్కువ చూడరా బడ్జెట్ పోయింది. పార్ట్నర్షిప్ బిజినెస్ ఎప్పుడు పెట్టుకోవద్దు. నల్ల బట్ట బ్లాక్ షీట్లు వేసుకోవద్దు. వేరే వాళ్ళకి జామీన్ పడవద్దు. లక్ష్మి సంపాదిస్తావు. నీ చేతిలో ఇల్లుది జాగాది లక్ష్మి ఆలోచిస్తున్నావు. ఈ 2025 నుంచి బాగుంది. భయపడవు. ఫ్రెండ్షిప్ తగ్గించు. ఫ్రెండ్షిప్ దోస్తుల కంటే తగ్గించు. నీవే రాజు, నీవే మంత్రి. బండి గండం పోయింది. ఫ్రెండ్స్లో గొడవలు పోయినాయి. డబ్బు నష్టంగా చేసుకున్నావు. మ్యారేజ్ విషయంలో, డబ్బు విషయంలో, భవిష్యత్తులో, కుటుంబంలో ఆలోచన ఉంది. ఈ నెలతో నీకు సంక్రాంతి నుంచి చాలా మంచి రోజుల్లో భయపడవద్దు. దయ్యం భూతం దగ్గర రాదు. మీరే దయ్యం, మీరే భూతం. నమ్ముకున్న దీన్ని పూజ చేయి. పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవద్దు. వేరే వాళ్ళకి జామీన్ ఇవ్వద్దన్న. దోస్తులు తగ్గించు. తల్లిదండ్రుల మాట బాగుంది. నీ భవిష్యత్తు అంతేనా? భవిష్యత్తు బాగుంది. నీకేం పర్వాలేదు. అన్నీ పోయినాయి. దరిద్రాలు పోయినాయి. అన్ని కష్టాలు పోయినాయి. ఇప్పుడు ఈ సమస్య బాగుంది. అంతేనా? సంవత్సరం బాగా అవుతుంటాం. తొందరపడ నిదానంగా. ఒక్క మాట కదా, నీ భవిష్యత్తు బాగుంది. భయపడకుండా తొందరపడతావు కాదు. అన్ని కష్టాలు పోయినట్టు అనుకున్న వల్ల సాధిస్తావు. తొందరపడవు. అనుకున్న ప్రతి సాధిస్తానా? 25 ఎట్లుంది? 2025 నాకు ఎట్లుంది? బాగుంది అన్న. బోటింగ్కు వెళ్ళుటకు దారి. యూరారి స్పీడ్ బోట్ 500 అట. ఈ బోట్లో పోదాం. బుద్ధా విజిట్. స్పీడ్ బోటు 500 డిలక్స్. టికెట్ కౌంటర్. ఇవే బోట్లన్నీ. తెలంగాణ టూరిజం బోట్స్. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ అయితే 150 రూపీస్ ఛార్జ్ చేశారు మాకు. అక్కడ నుండి స్పీడ్ బోట్కి 500 అంట. నిన్ను కవర్ చేయట్లే బోట్. మమ్మల్ని కవర్ చేయకుండా మిమ్మల్ని ఎందుకు కవర్ అవుతా బ్రో? వీడియో తీస్తుంటే అక్కడ కొందరు అన్కంఫర్టబుల్గా ఫీల్ మిమ్మల్ని కవర్ చేయాల్సిన అవసరం నాకే. మాట్లాడుకుంటా వీడియో తీసాను అక్కడ. ఎక్కబోయే బోట్ ఇదే అన్నమాట. మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. నువ్వే పడుతున్నావు.
గంట తిప్పిండి ఆడుకున్నా మమ్మల్ని కూడా పాండిచ్చేరిలా. మాది స్లో బోట్, స్పీడ్ బోట్ కాదు. బుద్ధుడి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చిన బోట్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్న ప్యాసింజర్స్ అందరినీ మళ్ళీ తీసుకెళ్తుంది. మళ్ళీ అక్కడ ఫిల్ అయినాక ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్తుంది అంట. మొత్తం బుద్ధ స్టాచ్యూ కూడా ఏదో ఉందని ఫీల్ అయితే ఏం లేదు. బుద్ధ టెంపుల్ దగ్గర ట్యాంక్ బండ్ బుద్ధ స్టాచ్యూ దగ్గర ఉన్నాం ప్రజెంట్. చూడండి ఫుల్ లొకేషన్ చూపిస్తాం. స్టాచ్యూ మొత్తం స్టాచ్యూ అది. बैकग्राउंड पूरा सिनेमैटिक मोड. ఈ బోట్లో రిటర్న్ వెళ్ళాలన్నమాట. మంచిది మీరు కూడా రావాలి. ఏంద్రా ఇది డైరెక్ట్ ఇటే వచ్చేసింది.
అక్కడ నుండి ప్యాసింజర్స్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడున్న ప్యాసింజర్స్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేస్తున్నారు. ఇది బాగుంది. రిటర్న్ వెళ్తున్నాం. వచ్చేటప్పుడు ఒక బోట్లా, పోయేటప్పుడు ఒక బోట్. బాగుంది. అసలు మధ్యలో ఉన్న సెక్రటేరియట్ వ్యూ అయితే చాలా బాగుంది. వెళ్తుంది తెలంగాణ టూరిజం వాళ్ళు స్పెషల్గా ఫ్యామిలీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి కొంచెం ఛార్జెస్ ఎక్కువ తీసుకొని ఫ్యామిలీ వాళ్ళని ఇట్లా చేస్తున్నారు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను కానీ నాకు ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపించింది. హైదరాబాద్లో ఇలాంటి లొకేషన్ కూడా ఉందా అని అనిపించింది బ్యాక్గ్రౌండ్లో. మేమైతే రిటర్న్ వెళ్తున్నాం మళ్ళీ. యూట్యూబ్